ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అయితే కోర్టు కేసుల కారణంగా రాష్ట్రంలోని 23 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా పడగా మిగతా 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే ప్రక్రియపై అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే 87 మున్సిపాలిటీల పాలక వర్గాల గడువు పూర్తి కాగా నవంబర్లో మరో 13 పాలక వర్గాల గడువు ముగియనుంది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33.33% రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేయాలని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. సునీత, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి నగర మోగిందని చెప్పుకోవాలి. గత వారం రోజులు కూడా ఎలక్షన్స్ కి సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతున్న పరిస్థితి ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికలకి సిద్ధంగా ఉండండి అంటూ పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఆ ఎలక్షన్ హడావుడైతే మొదలైందని చెప్పుకోవాలా. ఇప్పటికే ఈ యొక్క ఎన్నికల కోసం ఈ రెండు పార్టీలు కూడా ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఏదైతే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మరలా ఆ ఎలక్షన్ కి సంబంధించి తమ సత్తా చూపించాలని ఊళ్ళుతున్న పరిస్థితి ఉంది. ప్రజల్లో తమకున్న ఆ ఇమేజ్ ని ఓటు బ్యాంక్ గా మార్చే ప్రయత్నం చేయాలని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్ అనేది పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి అడుగులు ముందుకేయడానికి ఉపయోగపడే పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క అసెంబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మొత్తం ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ వెనకబడటం అనూహ్యంగా టీడీపీ కూటమికి సంబంధించి గుంతాధిపత్యంగా మొత్తంగా గెలవటం రాష్ట్ర ప్రజలు ఒకసారిగా అవాక్కైపోయిన పరిస్థితి ఉంది. ఆ రెండు పార్టీలు అవాక్కైపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి నిర్వహణకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, ఎలక్షన్ కమిషన్ ముందుకు రావటం, మొత్తంగా 123 మున్సిపాలిటీల్లో 23 చోట్ల ఆ ఎన్నికలు వాయిదా తప్ప మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు నిర్వహణపై అయితే అధికారులు దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. దాదాపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 33.33% రిజర్వేషన్ అమలు కూడా ఈ యొక్క ఎన్నికల్లో ఆ ప్రభుత్వం అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 123 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఎప్పుడో మొత్తం కూడా రెడీ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది ఎలక్షన్ కమిషన్. అయితే ఆ కొంత మేరకు కోర్టు కేసులు అదేగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో కొన్ని పట్టణాల్లో కొన్ని పల్లెలు మెర్జి చేసే క్రమంలో అక్కడ కొన్ని రకాల ఇబ్బంది ఉండటం వల్ల అవి కోర్టుకి ఎక్కడం వల్ల కొన్ని మున్సిపాలిటీలు వాయిదా పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఆ 87 మున్సిపాలిటీల పాలక వర్గాల గడువు పూర్తయింది. ఆ నవంబర్ లో మరొక 13 పాలక వర్గాల గడువు ముగినుంది. ఈ మేరకే ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు మొత్తం చేయాలని గతంలోనే కూటమి ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కి ఆదేశించిన పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు సంబంధించి కూడా 33.33% రిజర్వేషన్ యథాతథంగా అమలు చేయాలని కూడా ఆ కూటమి ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కి స్పష్టం చేసిన ఈ మేరకు తాజాగా రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ కూడా ఆ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక్కొక్క ప్రక్రియ పూర్తి చేసుకుంటూ వెళ్తున్నామని ఇప్పటికే మున్సిపల్ కమిషన్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఇవాళ నిన్న ఒక కీలక సమావేశం జరిగింది. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ తో సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో
ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేటే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ ఆ ఓటు బ్యాంకింగ్ ఎవరు కోల్పోకుండా ప్రతి ఒక్కరు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని, ఆ ఎన్నికలకి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం కూడా స్పష్టంగా చూడాలని కలెక్టర్ గా ఆదేశించిన పరిస్థితి ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కొంతమేరకు హైకోర్టులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉంది. అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసు హైకోర్టులో వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ఇంక దీనికి సంబంధించిన ఆ పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు తమకు తగిన సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ ఖరారు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన పరిస్థితి ఉంది. అడ్వకేట్ జనరల్ సమర్పించిందని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పేర్కొన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తు వేగవంతం చేసింది, అమలుకి అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగా బుధవారం రోజున రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించిన పరిస్థితి. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం కమిషనర్ కీలక వివరాలు అయితే వెల్లడించారు. స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించామని, ఒక్కో ప్రక్రియ పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్టు కూడా అనిల్ చంద్ర పునేట వెల్లడించిన పరిస్థితి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో పూర్తి చేసి 16వ ఆర్థిక సంఘం నిధులు రాబట్టాలని ఆంధ్ర ప్రభుత్వం ఆ లక్ష్యంగా పెట్టుకొని యొక్క ఎలక్షన్ కి ముందుకెళ్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్లు, మేయర్ పదవులను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునేందుకు కూడా కూటమి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఎన్నికల కమిషన్ కి ఈ మేరకు ప్రభుత్వం తెలియపరిచింది. ఇక మీదట మున్సిపల్ చైర్మన్లు గాని, కార్పొరేషన్ మేయర్లు గాని, కౌన్సిల్ సభలో అక్కడున్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎన్నుకునే విధానాన్ని రద్దు చేసి ప్రజలే ప్రత్యక్షంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీ కావాలంటే ఎంపీకి ఓటు వేసుకునే హక్కు ప్రజలకు ఉన్న నేపథ్యం. అలాగే మేయర్ ను కూడా ఎవరు నిర్ణయించాలి అనేది ప్రజలే నిర్ణయించి ఆ ఓటు ద్వారా ఆ మేయర్ పదవులను అధిష్ఠించాలని ప్రభుత్వం సూచించిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క పరోక్ష పద్ధతిలోనే ఎన్నుకుంటా ఉన్నారు మున్సిపల్ చైర్మన్లను, మున్సిపల్ మేయర్లను. అయితే ఇక మీదట ప్రత్యక్ష ఎన్నికల ద్వారా మాత్రమే ప్రజలు ఎన్నుకునే విధంగా కూటమి ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి ఉంది. రాష్ట్ర పురపాలక చట్టం 4వ సవరణ బిల్లు 2026కు శాసనసభ ఆమోదం తెలిపిన పరిస్థితి ఉంది. ఈ బిల్లును పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ సందర్భంగా నారాయణ కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ప్రజామోదంతో ప్రత్యక్షంగా ఎన్నికైన మేయరు, చైర్మన్లు, రాజకీయ ప్రభావం, కౌన్సిలర్ల ప్రభావం, కార్పొరేటర్ల ప్రభావం, వీటన్నిటి మీద ఒత్తిళ్లు తగ్గి మెరుగైన పరిపాలనకు అవకాశం ఉంటదన్న నేపథ్యంలో ఇక మీదట ఎవరు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి చైర్మన్లను, మేయర్లను దించేందుకు వీలు లేకుండా ప్రభుత్వం చేసిందని, ఇంక మీదట మేయర్లు, చైర్మన్లు వారికి లభించిన అధికారాల మేరకు ఇష్టం విధంగా తమకు నచ్చిన అభివృద్ధి కార్యక్రమాల్లో అడుగులు ముందుకేసుకుంటూ భయం లేకుండా వెళ్లొచ్చంటూ కూడా నారాయణ అసెంబ్లీలో నిన్న తెలిపిన పరిస్థితి. వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ నగరాలు, పట్టణాల అభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక ప్రణాళికలను కూడా రూపొందించి అమలు చేసే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలిపిన పరిస్థితి ఉంది మంత్రి నారాయణ. అయితే ఈ బిల్లుపై జరిగిన చర్చల్లో ఎమ్మెల్యే కూన రవికుమార్, బొలిశెట్టి శ్రీనివాస్, కాల్వ శ్రీనివాసులు, పార్థసారథులు ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించడం చారిత్రాత్మక ఘట్టం అంటూ కూడా నేను అసెంబ్లీలో పేర్కొన్న పరిస్థితి. మొత్తంగా అయితే ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి ఎన్నికల కోలాహలం, ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ఇంక మీదట మున్సిపల్ ఎన్నికలు అయిపోయేదాకా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెండు పార్టీలు తమ యొక్క బలాలను ప్రయోగిస్తూ తమ యొక్క కార్యకర్తలకు సూచనలు చేసుకుంటూ పిలుపునిస్తున్న పరిస్థితి ఉంటది. సునీత, ఇప్పుడు ఏదైతే వాయిదా పడిన 23 మున్సిపాలిటీలకు సంబంధించిన డీటెయిల్స్ అండి?
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం మొదలవుతుంది. అయితే ఈ ఎన్నికల కోలాహలం సంబంధించి కొన్ని మున్సిపాలిటీలు పెండింగ్ పడే అవకాశాలు పడతా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కొన్ని పట్టణాలలో ప్రధానంగా కొన్ని పల్లెలను చేర్చిన పరిస్థితి ఉంది. ప్రజలు పెరుగుతా ఉన్నారు, పట్టణాలు పెరుగుతా ఉన్నాయి, పట్టణాలు విస్తరిస్తున్న పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, కడప లాంటి ప్రదేశాలలో పట్టణం ఎక్కువ మంది ప్రజలు రావటం, అలాగే కొంత మేరకు అక్కడ ఉన్న ఈ ఇళ్ల వసతులు పెరగటం, అలాగే చుట్టుపక్కల పరిశ్రమలు రావటం, ఈ రకంగా మొత్తం పట్టణం మొత్తం కూడా విస్తీర్ణం అవుతున్న నేపథ్యంలో ఆ పట్టణాలకు అందుబాటులో ఉన్న పల్లెలు మొత్తం కూడా పట్టణాల్లో కలుస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గత జనవరి నెలలో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో పట్టణాల్లో కలిసే పల్లెల మొత్తాన్ని కూడా కలపాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకున్న పరిస్థితి. ఈ నిర్ణయం నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 మున్సిపాలిటీలలో ఏదైతే పల్లెలను చేర్చడం ఇష్టం లేని కొంతమంది వ్యక్తులు మా గ్రామాలను పట్టణాలు కలపొద్దంటూ కూడా ఆ కోర్టులో దాఖలు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ కోర్టు వాయిదాల మీద ఆ కోర్టు యొక్క హ్యాండ్ ఓవర్ లో కొన్ని మున్సిపాలిటీలు ఉండటంతో కొన్ని మున్సిపాలిటీలని పక్కన పెట్టిన పరిస్థితి అయితే ఉంది. సునీత, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.